చూస్తే తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు 3 రోజుల క్రితం కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు అంతకుముందు తెలంగాణలో సర్వీసులు అందించారు. తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు 3 రోజుల క్రితం కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు అంతకుముందు తెలంగాణలో సర్వీసులు అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజిమ్ అందిస్తారు. అజిమ్, తెలంగాణ ప్రభుత్వం 1992 బ్యాచ్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజుని ఏదైతే నూతన సీఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి కె రామకృష్ణరావు పదవీకాలం ఈ నెల 30తో ముగిస్తుండడంతో సంజయ్ జాజుని నూతన సీఎస్గా ప్రభుత్వం నియమించింది. అయితే సంజయ్ జాజు ఈ నెల 23వ తేదీ వరకు కూడా ఏదైతే కేంద్ర సర్వీస్లో కొనసాగుతున్నారు. సో కేంద్ర సర్వీస్ నుంచి సంజయ్ జాజుని రిలీవ్ చేస్తూ ఈ నెల 23వ తారీఖు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణకు ఏదైతే పంపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో సంజయ్ జాజుకే సీఎస్గా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనం కూడా ఏదైతే ముందుగానే చెప్పుకుంటూ వచ్చినాం. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సంజయ్ జాజుని ఏదైతే నూతన సీఎస్గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సంజయ్ జాజుకి సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అనేక శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పలు కీలకమైనటువంటి శాఖలకు ఏదైతే సంజయ్ జాజు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఇక ప్రధానంగా మనం చెప్పుకుంటే మీ సేవ ఏదైతే ప్రస్తుతం అందరూ వాడుతున్నారో, ప్రతి చిన్న పని ఉన్నా కానీ వాడేటువంటి సంస్థ మీ సేవ. సో ఆ మీ సేవ రూపకర్త కూడా ఏదైతే సంజయ్ జాజు, సో ఐటీ రంగంలో కూడా ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఏదైతే సంజయ్ జాజు. సో అలా సంజయ్ జాజు చూసుకున్నట్టయితే అనేక బాధ్యతల్ని కూడా నిర్వహించారు. కేంద్రంలో కూడా నిర్వహించారు. నేషనల్ హైవే అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే 2018 నుంచి 23వ తేదీ వరకు కూడా 23వ సంవత్సరం వరకు కూడా భారత ప్రభుత్వంలో అదనపు కార్యదర్శిగా ముఖ్యంగా రక్షణ ఉత్పత్తుల శాఖలో ఏదైతే సంజయ్ జాజు సేవలు కూడా అందించారు. ఇక అలాగే రక్షణ రంగంలో ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా బలోపేతం చేయడంలో కూడా సంజయ్ జాజు చాలా కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది. ఇక ఫిబ్రవరి 24, 2024 ఏప్రిల్ 26 వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కార్యదర్శిగా కూడా సంజయ్ జాజు బాధ్యతలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇక ఏప్రిల్ 26 నుంచి మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ తెలంగాణకు కూడా పంపించింది. ఎందుకంటే ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సీఎస్గా పనిచేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత సహకారం ఉంటుంది. ఏదైతే ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఐటీ రంగం విప్లవానికి సంబంధించిన విషయం కావచ్చు, అన్ని అంశాలపై పట్టణాభివృద్ధి శాఖ కూడా ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా సంజయ్ జాజుకు ఉంది. సో ఇలా అనేక రంగాల్లో ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అటు కేంద్రంతో మంచి ఏదైతే రిలేషన్షిప్ ఉంది. సో ఇలా కేంద్రంతో అటు రిలేషన్షిప్ అలాగే అన్ని సబ్జెక్టులపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి సంజయ్ జాజుకి ఇచ్చినట్టయితే ఎంతో కొంత మేలు జరుగుతుంది. పార్టీ ఏదైతే ప్రభుత్వానికి కూడా ప్లస్ అవుతుందని చెప్పి కూడా ఏదైతే ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలోనే సంజయ్ జాజుకి ఏదైతే సీఎస్గా బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మాకు తెలుస్తుంది. సో సంజయ్ జాజు ఈ నెల 30 తేదీ తర్వాత ఏదైతే అఫీషియల్గా ఏదైతే సీఎస్గా బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణరావుని కూడా ప్రభుత్వం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి దాంట్లో డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి ఎండీగా కూడా నియమించాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఫైనల్గా అయితే కొత్త సీఎస్గా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్గా ఉన్నటువంటి శశాంక్ గోయల్ పేరు వినిపించింది, సవ్యసాచి ఘోష్ పేరు వినిపించింది, వికాస్ రాజ్ పేరు వినిపించింది, అలాగే ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి జయేష్ రంజన్ పేరు కూడా వినిపించింది. కానీ వీరందరినీ కాదని ప్రభుత్వం అయితే ప్రస్తుతం సంజయ్ జాజుకి ఏదైతే అవకాశం ఇచ్చింది, సంజయ్ జాజు పదవీకాలం కూడా అంటే ఆయనకి సంబంధించిన రిటైర్మెంట్ వయసు కూడా 2029 వరకు ఉంది. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా సంజయ్ జాజు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికి ఇంకా 3 నెలలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ కాలం ప్రస్తుతం ఉన్నటువంటి నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్ వరకు కూడా సంజయ్ జాజు సీఎస్గా కొనసాగుతారు. రవి, రైట్, థ్యాంక్ యూ అజిమ్.